పశ్చిమ బంగాల్లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీపి కబురు చెప్పింది. 2008-2019 కాలానికి సంబంధించి కరోబత్యం డిఏను ఉద్యోగులకు చెల్లించాలని పశ్చిమ బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు డిఏ పొందడం ఉద్యోగుల చట్టబద్దమైన హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బకాయి పడిన మొత్తంలో 25% మార్చి 6 నాటికి ఉద్యోగులకు అందజేయాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అఖిల భారత వినియోగదారుల సూచి ప్రకారం నిర్ణయించిన డిఏ లెక్కింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరాండం ద్వారా సవరించడానికి వీల్లేదని పేర్కొంది. డిఏ అదనపు ప్రయోజనం కాదని, కనీస జీవన ప్రమాణాల నిర్వహణకు ఇది సాధనమని తీర్పులో పేర్కొంది. తీర్పు అమలు ఆర్థికంతో ముడిపడి ఉన్నందున మొత్తం డిఏ చెల్లింపు నిర్ధారణ, చెల్లింపుల షెడ్యూల్, విడతల వారీగా నిధుల విడుదల పర్యవేక్షణకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా అప్పటి బకాయిలకు అర్హులేనని స్పష్టం చేసింది. ఏప్రిల్ 15వ తేదీ కల్లా స్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం డిఏ బకాయిలు 41,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు అంచనా.